అందరికీ నమస్కారం, జై శ్రీరామ్. మనం ప్రస్తుతం ఉన్నటువంటి రామచంద్రపురం కాలనీలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ హౌసెస్ దగ్గర ఉన్నాము. ఇక్కడ కొంతమంది ప్రేరణకు గురి చేస్తూ కొంతమంది తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చినటువంటి ఇల్లుని ఇంటిలాగా వాడకుండా ఒక ప్రార్థనా మందిరాన్ని లాగా చేసి శిలను పెట్టి బోర్డు పెట్టి టైమింగ్స్ పెట్టి స్లోగా ప్రార్థన చేస్తూ సువార్త చెప్తూ కన్వర్షన్స్ కి గురి చేయడం జరుగుతుంది. అది తెలిసినటువంటి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఇబ్బంది పడి వాళ్ళు ఒక అడుగు ముందటికేసి ఇక్కడ పెట్టకండి అని చెప్తే వాళ్ళు వినకుండా అదే విధిగా చేస్తూ ఉండడంతో ఈ రోజు హైందవ బిడ్డలైనటువంటి మా దృష్టికి రావడంతో మేమందరం కథం తొక్కి ఇక్కడికి వచ్చేసి దాన్ని మీకు ఇల్లు ఇచ్చిండ్రా, ప్రార్థనా మందిరానికి ఇచ్చిండ్రా, పర్మిషన్స్ చూపియండి అని చెప్పి శాంతియుతంగా అడిగినాం. వాళ్ళు ఇల్లే ఉంది, ఐఎమ్ సారీ నేను ఇంకొకసారి చేయనని చెప్పిండు. వాళ్ళ చేతులతోనే వాళ్ళ హస్తాలతోనే ఆ బోర్డుని శిరన్ పీకిచ్చినాము. దిస్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఎనీవన్ ఇన్ దిస్. నీకు ఒకవేళ బ్లాక్ ఇస్తే ఒక బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ వరకే ఉంటది. 8 బ్లాక్స్ ఉన్నాయి. ఇక్కడ 8 బ్లాక్స్ కి సంబంధించి తీసుకొచ్చి నీ సొంతాందిగా ఒక ప్రార్థనా మందిరం నడపడానికి వీల్లేదు. మానుకోటలో ఎవరైతే సువార్తల పేరుతోని భజనల పేరుతోని ఇండ్లని ప్రార్థనా మందిరాన్ని మార్చుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక హెచ్చరిక. మీకు చర్చిలున్నాయి, మాకెట్లా దేవాలయాలు ఉన్నాయో మీకు కూడా అట్లనే చర్చిలున్నాయి. అక్కడనే పూజలు చేసుకోండి, అక్కడనే భజనలు చేసుకోండి. ఇఫ్ యూ వాంట్ టు డూ బియాండ్ దట్ ఏదైనా ఉంటే పర్మిషన్స్ తీసుకొని చేయండి, అంతే తప్ప వేరే వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నట్టుగా చేయొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. మానుకోటలో కొన్ని చోట్ల కూడా ఇట్లనే ఇండ్లల్లో ప్రార్థనలు నడిపించుకుంటూ స్లోగా వాటిని మందిరాలుగా మారుస్తున్నారు. వాళ్ళందరికీ కూడా హెచ్చరిస్తున్నాం, ఎక్కడైనా సరే సనాతన ధర్మం పాటించే హైందవ బిడ్డల మందిరం కథం తొక్కితే ఏ ఒక్కటి కూడా ఉండదని చెప్పి బరాబర్ గిరిగీసి మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా చెప్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.